విష్ణుప్రియ ఈరోజు ఇన్వెస్టిగేషన్కి హాజరైంది, ఇంట్రోగేషన్కి హాజరైంది. ఆమె మీద కూడా కేసు నమోదైంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి. టేస్టీ తేజ కూడా నిన్న ఇంట్రోగేషన్కి హాజరయ్యాడు. ఇలా అంటే కింది స్థాయి నటులందరి మీద కూడా ముందు కేసులు నమోదు చేయడం జరిగింది. టీవీ యాంకర్లు అలాగే నటుల మీద వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరే హాజరవుతున్నారు. కొంతమంది ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది, గాయబైపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం కొంతమంది అయితే విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు విష్ణుప్రియ చేరుకున్న దృశ్యాలను మనం చూసాం. అటు కేసుకు సంబంధించి ఈరోజు విష్ణుప్రియ ఇంట్రాగేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మొత్తానికి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసిన ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో లేదా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు అలాగే కొంతమంది యాంకర్లు వీరందరిపైన కూడా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్లో దాదాపు 11 మంది ఇందులో యాంకర్లు, కొంతమంది నటులు ఉన్నారు. మియాపూర్లో మాత్రం ఏకంగా 25 మంది నటీనటులపైన, టీవీ యాంకర్లపైన అలాగే యూట్యూబర్లపైన కేసులు నమోదు కావడం జరిగింది. పంజాగుట్టలో నమోదైన 11 మందితో పాటు ఎక్స్ట్రాగా మరొక 14 మందిని కూడా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో రానా దగ్గుపాటి ఉన్నారు, అలాగే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది నటీనటులు, అగ్రనటులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మంచు లక్ష్మి పేరు కూడా ఇందులో ఉంది. ఆమె కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోట్ చేసిన వాటికి సంబంధించి ఎవిడెన్స్ అన్ని తీసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు కేవలం పంజాగుట్టకు సంబంధించిన దాంట్లోనే 11 మందిలో ఇప్పటివరకు 3 మాత్రమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ 3 మాత్రమే కేవలం ఈ నోటీసులు అందుకున్న వారిలో. ఇంకా దాదాపు 8 మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లోనే వాళ్ళంతా కూడా నోటీసులు అందుకోవాల్సి ఉంది. ఇందులో కొంతమంది దుబాయ్కి కూడా వెళ్ళిపోయారనేది సమాచారం ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక మియాపూర్కి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ 11 మందితో పాటు మిగతా 14 మంది ఉన్నారు. మొత్తం 25 మందికి మరొకసారి మియాపూర్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీళ్ళందరినీ మరి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేశారన్న దానికి సంబంధించి ఒకవైపు స్టేట్మెంట్ రికార్డు చేస్తూనే ఉన్నారు. మరొక వైపు మరి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత వీళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళంతా కొంతమంది ఇప్పటికే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాల్లో తమ అకౌంట్లలో సెల్ఫీ వీడియోలను ప్రమోట్ చేస్తున్న కొంతమంది కూడా ఉన్నారు నటీనటులు. అందులో తాము తెలియక ప్రమోట్ చేశాము, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల సమాజానికి ఇంత తీవ్ర నష్టం జరుగుతుందని తమకు తెలియదంటూ కూడా కొంచెం పశ్చాత్తాప ధోరణిలో వాళ్ళు సెల్ఫీ వీడియోలను ప్రమోట్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తప్పు చేసిన తర్వాత వీడియోలను పోస్ట్ చేస్తే అది ఏ విధంగా భావించాలి, తప్పు చేసిన తర్వాత ఈ వీడియోలను అప్లోడ్ చేసినంత మాత్రాన చేసిన తప్పు కరెక్ట్ కాదు కదా అంటూ కూడా పోలీసులు. కాబట్టి మియాపూర్లో కూడా మరొక 14 మంది కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. రాధాకృష్ణ, చట్టం ప్రకారం తప్పు చేసిన తర్వాత, చట్ట వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడిన తర్వాత నాకు ఈ చట్టం తెలియదు, ఈ రూల్ తెలియదు అంటే చట్టం ఒప్పుకోదు. దానికి సంబంధించిన కేసు కడతారు, దానికి సంబంధించి ప్రూవ్ అయితే కనుక శిక్ష పడుతుంది. ఇదంతా పక్కన పెడితే వెర్ ఇస్ మొరాలిటీ? ఇక్కడ బెట్టింగ్ అనేది తప్పు అనేది చట్టరీత్యా నేరమా తప్ప అనేది పక్కన పెడితే బెట్టింగ్ అనేది తప్పు అనే విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల నుంచి కూడా బెట్టింగ్ యాప్ల మీద పడి చాలామంది ఇబ్బందులు పడి అప్పులు చేసి సూసైడ్ చేసుకుంటారనే వార్తలు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా చట్టరీత్యా నేరమా కాదనేది పక్కన పెడితే తెలిసి కూడా వీళ్ళు ప్రమోట్ చేశారు. ఈరోజు పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి వీడియోలు పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా చక్రి అలాగే భావించాలి. ఎందుకంటే ఐటీ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇలాంటి కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళపైన అవసరమైన యాక్షన్స్ తీసుకుంటున్నారు. అయినా కానీ కావాలని కొంతమంది డబ్బులు ఆశకు పోయి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇలాంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోటు వాళ్ళు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో చేస్తున్నట్లుగానే మనకు చాలా స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు మనం చూసిన వీడియోలలో ఉన్న వాళ్ళంతా కూడా తమ సెల్ఫ్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు రోజు ఎంతోమంది ఎక్కడో ఒక దగ్గర బెట్టింగ్ యాప్లలో అప్పుల పాలై చివరికి భార్యల మెడలో ఉన్న పుస్తెల తాడును అమ్మి కూడా బెట్టింగ్ యాప్లకు వెళ్ళి ఆ తర్వాత బెట్టింగ్లు చేసి మోసపోయి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసులు చాలా వరకు ఉన్నాయి. ఇలాంటివన్నీ తెలిసి కూడా వీళ్ళు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు తమ స్వార్థం కోసం చేశారనేది మనం చెప్పాల్సిన పరిస్థితి. డబ్బుల కోసమే వాళ్ళు ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఏ విధంగా అయితే నటించిన తర్వాత డబ్బులు తీసుకుంటారో సహజంగానే సీరియల్స్ కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు,
అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకున్నారనేది చాలా స్పష్టంగా ఉంది. డబ్బుల కోసమే వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారనేది పోలీసులు కూడా నిర్ధారించారు. కాబట్టి వీళ్ళకందరికీ నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డు చేస్తున్న పరిస్థితి. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలు పెడుతున్నారు, తమకు ఏ పాపం తెలియదని, తమకు చట్టరీత్యా నేరం అని తెలియదు కాబట్టి చేసామని చెప్పి. చట్టరీత్యా నేరమా కాదా పక్కన పెడితే వీటి వల్ల నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం, ప్యాకాట్ అనేది నష్టం అనేది అందరికీ తెలుసు. అసలు ఒక నటుడు, ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్నటువంటి నటుడు ప్యాకాట్ని ఎలా ప్రమోట్ చేస్తాడు, బెట్టింగ్ని ఎలా ప్రమోట్ చేస్తాడు అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఈరోజు చట్టరీత్యా నేరం అనే విషయం బయటకు వచ్చింది. పోలీసులు చాలా అగ్రెసివ్గా, సీరియస్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరినే జైలుకి రప్పిస్తూ ఉన్నారు, ఇంట్రోగేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక వీళ్ళు చేసింది నిజం అని ప్రూవ్ అయితే కనుక, వీళ్ళ వాళ్ళు నష్టపోయారని తెలిస్తే కనుక, ఎస్టాబ్లిష్ అయితే కనుక వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంది, పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాను సోషల్ మీడియా పెరిగే అవకాశం ఉంది, దాంట్లో ఈ విధమైనటువంటి ధోరణులు పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పెడధోరణులు ఆపే ప్రయత్నం దీనివల్ల జరగాలని చెప్పి ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి.